फोटो हमारा तो మీద వచ్చేసి కాంగ్రెస్ సిపిఎం పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు వెంకటేశ్వర గారి వేదికకు రావాలని ఆహ్వానిస్తున్నా. ఈరోజు కార్యక్రమం సంస్కరణ సభ కామ్రేడ్ యేచూరి గారు చనిపోవడం జరిగింది. దేశవ్యాప్తంగా కమ్యూనిస్ట్ పార్టీలు వామపక్ష భావాలు కలిగినటువంటి నాయకులందరూ కూడా సీతారామ యేచూరి గారు హాస్పిటల్లో అడ్మిట్ అయితే తిరిగి వచ్చి సమాజం కోసం సేవ చేయడం కోసం ఆరోగ్యంగా కోలుకొని వస్తారని చాలా మంది ఎదురు చూసినప్పటికీ కూడా ఆయన మన 12వ తారీఖు చనిపోవడం జరిగింది. సీతారామ యేచూరి గారు విద్యార్థి దశ నుంచి కూడా ఈ దేశ ప్రజల కోసం, ప్రజా సమస్యల కోసం నిరంతరం విద్యార్థి దశ నుంచి చనిపోయేంత వరకు కూడా ఆయన చేసినటువంటి సేవలు ఈ దేశ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఆయన ఈ దేశంలో ఉన్నటువంటి కార్మిక కర్షకులంతా కూడా 3 పూట్ల తిండి, సమానమైనటువంటి జీవన విధానం కావాలని చెప్పి సర్వస్వం త్యాగం చేసినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి సీతారామ యేచూరి గారి. ఆయన సంస్కరణ సభని నిర్వహించుకోవడం, దీనికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి సిపిఎం పార్టీ రాష్ట్ర కాంగ్రెస్ వర్గ సభ్యులు రాంభూపాల్ గారు, వైఎస్ఆర్సీపీ పార్టీ వజ్రం భాస్కర్ రెడ్డి గారు, సీనియర్ నాయకులు లాయర్ నరసింహులు గారు, అట్లనే విద్యా సంస్థ అధినేత గురుమన్ శంకర్ గారు, ఇంకా చాలా మంది రావాల్సింది వస్తున్నారు అందరూ కూడా. బట్ ఇప్పుడు ప్రధానమైనటువంటిది మన వజ్రం భాస్కర్ రెడ్డి గారు వైఎస్ఆర్ పార్టీ నాయకులు మాట్లాడాల్సిందిగా తెలియజేస్తుంది. గారి గురించి మాట్లాడేంత శక్తి కానీ, జ్ఞానం కానీ, పరిణతి కానీ లేదని నేను ఉత్తకంఠంతో అంగీకరిస్తున్నాను. అయినా పీడిత ప్రజల ఆశాజ్యోతి, పీడిత ప్రజల తరపున నిలబడి మాట్లాడే ఒక శక్తిని ఈరోజు దేశం కోల్పోయింది. సీతారామ యేచూరి గారు మా గురువు గారు ఎస్ విశ్వేశ్వరరావు గారు సీనియర్ జర్నలిస్ట్గా ఉన్నప్పుడు వారు అనంతపురానికి రావడం జరిగింది. వచ్చినప్పుడు వారికి మా గురువు వల్ల ఒకరోజు ఆయనకు సేవ చేసే భాగ్యం నాకు కూడా కల్పించింది. ఆయన భోంచేస్తుంటే ఇంకా కొంచెం చూసుకోండి అని అడిగే భాగ్యం నాకు కలిగినందుకు నేను కూడా ధన్యుని అని అనిపిస్తుంది నాకు. సీతారామ యేచూరి గారి గురించి ఎంతసేపు అయినా మాట్లాడుకోవచ్చు. సభాధ్యక్షుడు మా దగ్గరికి వస్తానంటే బ్రేక్ వేసేసాడు. సీతారామ యేచూరి గారు ఇంకొక చిన్న విషయం చెప్తాను. ఒకరోజు ఎన్పీకుంటకు ప్రకాష్ కారత్ గారు వచ్చారు. వస్తే ఆ సిఐ అప్పుడున్న డిఎస్పీ గారికి ప్రకాష్ కారత్ గారు ఎవరు తెలుసు. ప్రకాష్ గారు మామూలుగా జనసేన, వైఎస్ఆర్ ఇట్లా అధ్యక్షులు అయితే కన్నా అందరికి బాగా తెలుస్తారు. ఇప్పుడు వాళ్ళు ఉంటారు కాబట్టి ఈయన వస్తే నిలబెట్టాడు గేట్లో. ఆ సిఐ డిఎస్పీ చాలాసేపు నిలబడ్డాడు. బాబు నేను నిలబడుకొని ఉన్నాడు. బాబు మళ్ళీ నేను పోయి అయ్యా ఎందుకుంటున్నావయ్యా, ఈ రాష్ట్రం నుంచి పాలకుడుగా ప్రపంచ ఖ్యాతి గాంచిన వాళ్ళు అతని ఇంటర్వ్యూ కోసము 3 రోజులు 4 రోజులు పడిగాపులు కాసిన పరిస్థితుందయ్యా, అది ప్రకాష్ కారత్ అంటే అట్లా నాకు తెలియదు ఆ విషయం.
అని అప్పుడు అతన్ని అనుమతించి లోపలికి ఆయనతో పాటు నేను ఒక 5-6 మంది ఈ వేదిక మీద కూడా వారు ఉండదు పోయి అక్కడంతా తిరుగుకుంటూ వచ్చారు. అటువంటి స్థానంలో వచ్చిన మన తెలుగువాడు వాళ్ళకేం ప్రాంతము, కులము, మతము, జాతి ఈ నానాభిమతమైనటువంటి ఉండవు. మిత్రుడు చెప్పినట్లు ఎప్పుడో చాలా మంది సుందరరామయ్య గారు మారిపోయినాడు. ఆయన ఎవరైనా కావచ్చు, ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, బీసీ కావచ్చు, ఎవరైనా కావచ్చు. అట్లా ఆ రెడ్డి అనే తోకను తీసేసిన మహానుభావుల్లో ఈయన కూడా ఒకటి. అంటే గొప్పవాళ్ళు ఆ విధంగా ఉంటారనమాట. సీతారాం యేచూరి గురించి చాలా చెప్పుకోవాల్సింది బామ్మది, అయితే ఏమింది కాబట్టి ఒకే ఒక మాట చెప్తా. జర్నలిజం భాషలో హిందుస్థాన్ టైమ్స్ అంటే సామ్రాజ్యవాదుల పత్రిక. హిందుస్థాన్ టైమ్స్ అంటే సామ్రాజ్యవాదుల పత్రిక. ఆ పత్రికలో వామపక్ష భావజాలం కలిగి దాడిత ప్రజల మనోభావాలను వ్యక్తీకరించే వ్యక్తి కామ్రేడ్ సీతారాం యేచూరి గారి చేత రచనలు చేయించుకున్నారంటే సామాన్య విషయం కాదు. కనీసం కమ్యూనిస్ట్ అంటే మామూలుగా మతోన్మాదంగా కలుసుకొని డిన్నర్లు చేసుకుంటున్నాం, కానీ కమ్యూనిస్టుల దగ్గర రాలేదు. ఈ ఆడపంచేదే వీళ్ళతో ఇక్కడ కానీ ఎక్కడ కానీ ఎక్కడైనా అడిగితే అటువంటి అతని చేత రాయించుకున్నారు. ఈనాడు ఒక ప్రపంచ మేధావిని కోల్పోయారు. అంబేద్కర్ చదివించు అన్న ఆలోచన విధానాన్ని కూడా కామ్రేడ్ సీతారాం యేచూరి గారు తన యొక్క విధానంలో అమలులోకి తీసుకొచ్చారు. మార్క్సిస్టు అవపోసన పట్టిన ఒక మేధావిని కోల్పోవడం అంటే మామూలు విషయం కాదు. ఈ రోజు సీతారాం యేచూరి గారి మరణం అన్ని రాజకీయ పార్టీలు, ప్రపంచ దేశాలలో మేధావులందరూ కూడా ఒక్కసారిగా నివాళులు బాధ కలిగింది. 72 ఏళ్ళ వయసు పెద్ద పని కాదు. 92 ఏళ్ళు 100 దగ్గర ఉంటే కూడా రాజకీయాల్లో ఎలాడతామనే పరిస్థితుల్లో 72 అన్ని ఇలాంటి మహానుభావం చూడడం అనేది భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థకే తీరని లోటు, వామపక్ష ఉద్యమాలకు తీరని లోటు, అట్టడుగు వర్గాలకు తీరని లోటు అని చెప్పనేసి నాకున్న అభిప్రాయం. అటువంటి ఇంకో చిన్న విషయం చెప్పి యూపీఏ గవర్నమెంట్ నిలబెట్టడానికి తన ఏదో సంపత్తినంతా ధారపోసిన వ్యక్తి సీతారాం యేచూరి. ఇలా ఎన్ని ఘటనలైనా, ఎన్ని ఉదాహరణలైనా, ఎన్ని నిదర్శనాలైనా సీతారాం యేచూరి గారిని చెప్పుకోవచ్చు. వారి యొక్క రాజకీయ పార్టీలు అందరూ ప్రముఖులు కూడా సీతారాం యేచూరిని గౌరవించారు. అతని యొక్క ఆలోచన విధానాన్ని ప్రపంచ జ్ఞానాన్ని వీళ్ళు తీసుకున్నారు. అటువంటి మేధావి ఈ దేశంలో ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి అసంఘటిత కార్మికులైతేనేమి, పంచాయతీరాజ్, అంగన్వాడీ, అలాగే పంచాయతీ వర్కర్లు, మున్సిపాలిటీ వర్కర్లు ఈ రోజు దేశంలో కోట్లాది మంది ఇట్లాంటి పేద వర్గాలకు సంబంధించిన అనగాని వర్గాలు తలెత్తుకొని జీవిస్తున్నాయంటే అది యొక్క వామపక్ష నాయకులు అత్యున్నత పార్లమెంట్ లో ఈ రోజు వాళ్ళ యొక్క వాయిస్ తో ఈ రోజు భారతదేశ వ్యాప్తంగా కూడా అనగాని వర్గాలు కేవలం కూలి పనులు లేక అనేక రాష్ట్రాల్లో వలసలు పోయి మరణిస్తున్నటువంటి సందర్భంలో యూపీఏ ప్రభుత్వం మెల్ల వంచి ఆ రోజు 100 రోజులు పని దినాలు కావాలని చెప్పేసి ఉపాధి హామీ చట్టాన్ని తీసుకొచ్చి అమలు చేసినటువంటి చరిత్ర ఈ భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీలని మనమందరం గుర్తించాలి. అందులో సీతారాం యేచూరి గారి పాత్ర ఎంతో గొప్పది. ఇలాంటి నాయకులు దేశంలో ఇంకా 10 కాలాల పాటు జీవించాలని మనమందరం కోరుకోవాలి. కాబట్టి మరణించినందుకు చాలా బాధగా ఉంది. దయచేసి సమయం లేదు, వాళ్ళకు ఘనమైన నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకుంటాం. ఈ కార్యక్రమానికి సీతారాం యేచూరి గారి యొక్క మరణానికి ఘననివాళులు అర్పిస్తూ సభకు ఆదరణ నాయకులందరికీ మరియు ఇక్కడికి వచ్చినటువంటి సిపిఎం కుటుంబ సభ్యులకు మరియు ఆత్మాభిమానులందరికీ నమస్కారం తెలియజేస్తూ
సీతారాం యేచూరి గారి యొక్క ఆలోచన విధానం విద్యార్థి దశ నుంచి మొదలై అంచెలంచెలుగా తను ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీగా తన యొక్క పాత్రను పోషిస్తూ ఢిల్లీ స్థాయిలో భారతదేశంలోని విధి విధానాలు మార్చడంలో, అదేవిధంగా సిపిఎం పార్టీ ఆలోచన అమలు బదులను చెప్పుకున్న ఉపాధి హామీ పథకం ఈరోజు ఒక గొప్ప నిదర్శనం. పేదవాడు పట్టణాలకు వెళ్లకుండా ఏ గ్రామాలలో నివసించి ఆ గ్రామాలలో పని దినాలు కల్పిస్తూ, అదేవిధంగా సిపిఎం పార్టీ సిద్ధాంతాల పట్ల నాకు రాజకీయాలతో సంబంధం 2000 సంవత్సరంలో నేను రాజకీయాలకు వస్తానని ఆ జన్మకైతే అనుకోలేదు. నేను వచ్చింది 2010లో సిపిఎం పార్టీ నుంచి వచ్చి నేనంతకు నేను డొనేషన్ స్టార్ట్ చేయడం జరిగింది నా నుంచి. అంటే ఆ యొక్క పద్ధతి విధానం అక్కడ నుంచి 24 సంవత్సరాల్లో 4 సంవత్సరాలు బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నా కూడా నేను ఎక్కడ కూడా డొనేషన్ విషయంలో ఎన్నికపోవడం పిలిచి ఇవ్వడం జరుగుతూ వచ్చింది. అంటే ఆ పార్టీ యొక్క కమిట్మెంట్, సిద్ధాంతాల పట్ల వాళ్ళకు ఉన్నటువంటి ఒక ఆలోచన విధానం, ఇవన్నీ ముందుకు తీసుకుని పోయే ఒక హెడ్గా ఉన్నటువంటి సీతారాం యేచూరి గారి యొక్క సారథ్యంలో అంతకుముందు చాలా మంది ప్రధాన కార్యదర్శులుగా అందరూ కూడా ఈ రోజు వరకు వారి యొక్క సిద్ధాంతాన్ని మాత్రమే వాళ్ళ ఆలోచన విధానంగా మొదలు తీసుకుంటారు. ప్రతి వ్యక్తికి 3 పూటలు అన్నం ఉండాలి, తను జాగ్రత్తగా మర్యాదపూర్వకంగా బతకాలి, ప్రతి వ్యక్తికి ఎక్కడే కూడా ఇబ్బంది రాకుండా ప్రతి విషయంలో కూడా కూడు కూడు గుడ్డ నీరు అనే విషయం మీద ఎట్టి పరిస్థితుల్లో సిపిఎం పార్టీ సిద్ధాంతాలు ఎదుకాడు. ఖచ్చితంగా వారికి మంచి చేయాలన్న ఆలోచన ఉంది. మరి ఇలాంటి దశలో యేచూరి గారు ఢిల్లీలో చాలా వరకు ప్రధానమంత్రులు మారినా కూడా, ఎంతోమంది ప్రధానమంత్రులు మారినా కూడా ప్రతి ఒక్కరికి కూడా సీతారాం యేచూరి గారితో ఏ ప్రధానికైనా మరి ఎంత పెద్ద విఐపీ టైం ఉన్నది అనుకోవడం, తనకు మాత్రం ఫోన్ చేసి పిలిపించుకొని తన యొక్క ఆలోచన విధానాన్ని, భారతదేశం పట్ల ఉన్నటువంటి కమిట్మెంట్ లేదా వెల్ఫేర్ యాక్టివిటీస్ మీద స్కీమ్స్ ఎలా డెవలప్ చేయాలి, డెవలప్మెంటల్ యాక్టివిటీస్ ఏ విధంగా మొదలు తీసుకొని పోయాలి, జీవన ప్రమాణాలు అట్టడుగు స్థాయిలో ఉన్న వాళ్ళ యొక్క పరిస్థితులు ఎలా మార్పు చెందాలనే విషయం మీద సింహభాగంలో ఏ గవర్నమెంట్ వచ్చినా సలహాలు ఇవ్వడంలో సీతారాం యేచూరి గారు ముందు స్థాయిలో ఉండేవారు. మరి ఇలాంటి వ్యక్తి మరి ఇంకా 10-15 సంవత్సరాలు బతికి ఉంటే భారతదేశం యొక్క రూపురేఖ, ఎందుకంటే ఈ గ్లోబలైజేషన్లో మరి పేదవాడు గురించి ఆలోచించే కొంతమందిలో ఒకడైన సీతారాం యేచూరి గారు బతికుంటే చాలా బాగుంటుంది. మరి ఈ విషయం మీద భారతదేశానికి తీరం లోటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా సీతారాం యేచూరి గారికి ఘనమైన నివాళులు అర్పిస్తూ, జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకుముందు రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, ఇప్పుడున్న జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, సిపిఎం పార్టీ విధానాలకు సంబంధించిన విషయంలో ఏదైతే ఉందో పేదవాడికి అందుబాటులో ఉండాలనే ఏకైక లక్ష్యంతో 2019 నుంచి 24 వరకు పాలన సాగించడం జరిగింది. జరగబోయే రోజుల్లో యేచూరి గారి యొక్క ఆలోచనలు కూడా ముందరికి తీసుకొని పోతామని తెలియజేస్తూ ఆఫ్టర్ డయాస్ ఉన్న సిపిఎం పార్టీ యొక్క సంఘాల నాయకులకు, కార్యకర్తలకు నా యొక్క శుభాభినందనలు. ఈరోజు ముఖ్యంగా సీతారాం యేచూరి యొక్క మరణానంతరం అతనికి ఘన నివాళులు మనం అర్పించడం కోసం ఇక్కడ అందరం సమావేశమై ఉన్నాము. సీతారాం యేచూరి గారు 12 ఆగస్ట్ 1952 చెన్నైలో జన్మించారు. ఆ తర్వాత ఇతని విద్యాభ్యాసం అంతా కూడా ఢిల్లీలో జరిగింది. ఇతను హైయర్ సెకండరీ ఎడ్యుకేషన్లో దేశంలోనే మొట్టమొదటి ర్యాంక్ సాధించారు. ఆ తర్వాత బిఏ హానర్స్ చేశారు. బిఏ హానర్స్ ఇన్ ఎకనామిక్స్. మీకు ఎడ్యుకేషన్ సిస్టమ్ పైన అవగాహన ఉన్న వాళ్ళకు ఈ డిగ్రీ కొంత కొత్తదిగా కనబడుతుంది. దేశంలో ఢిల్లీ యూనివర్సిటీలో సింగిల్ మేజర్ సిస్టమ్
ఒక మేజరే చాలా ఏళ్ల నుంచి ఉందనేది ఇతని యొక్క డిగ్రీని చూస్తే మీకు తెలుస్తుంది. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ, ఇప్పుడు ప్రజెంట్ గవర్నమెంట్ ప్రవేశపెట్టిన ఎడ్యుకేషన్ పాలసీ విధానం ప్రకారము దేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా ఇటువంటి డిగ్రీలు ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. ఈ యొక్క బిఏ హానర్స్లో ఎకనామిక్స్లో ఇతను మొట్టమొదటి శ్రేణిలో పాస్ అయ్యాడు. సెయింట్ స్టీఫెన్ కాలేజ్ ఇన్ ఢిల్లీ, వన్ ఆఫ్ ద ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్ ఇన్ ఢిల్లీ. ఇతను డిగ్రీ పొందాడు. ఆ తర్వాత జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో ఇతను ఎంఏ ఎకనామిక్స్ చేశాడు. అక్కడ కూడా ఇతను మొట్టమొదటి శ్రేణిలో ఎకనామిక్స్ను పూర్తి చేశాడు. ఆ తర్వాత ఇతను పిహెచ్డి ఎకనామిక్స్లో జాయిన్ అయ్యాడు. కానీ ఎమర్జెన్సీలో ఇతను జైలు పాలు కావడం ద్వారా ఇతను ఆ యొక్క పిహెచ్డిని పూర్తి చేయలేకపోయాడు. ఈ యొక్క సీతారాం యేచూరి అనే పేరు వినగానే ఇతను ఒక బ్రాహ్మణ్ అనే విషయం తెలుస్తుంది. కుల యొక్క భావాలు నాలో కనపడకూడదని ఇతను యేచూరి అనే పదాన్ని తీసివేసి సీతారామరావుగా తన పేరును కూడా మార్చుకున్నట్టు కూడా మనకు వివిధ రకాలైన సిస్టమ్స్ ద్వారా తెలుస్తుంది. కానీ మనం ఇప్పుడు సీతారాం యేచూరి అని పిలుస్తున్నాం. సీతారామరావుగా తన పేరు మార్చుకోవడం జరిగింది. ఆ తర్వాత ఇతను ఎస్ఎఫ్ఐకి నేషనల్ ప్రెసిడెంట్గా ఉన్నాడు. మనం చరిత్రను గమనిస్తే స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా దేశాధ్యక్షులుగా ఎప్పుడు either the candidate may become from Kerala or Bengal, ఈ రెండు రాష్ట్రాల నుంచే వస్తారు. అతను అధ్యక్షుడైతే ఖచ్చితంగా అతను కేరళీయన్ అయింటాడు లేదా బెంగాలీ అయింటాడు. ఈ రెండు రాష్ట్రాల నుంచి కాకుండా ఇతర భారతదేశ రాష్ట్రాల నుంచి ఆ ఎన్నికైన మొట్టమొదటి ఎస్ఎఫ్ఐ నేషనల్ ప్రెసిడెంట్గా సీతారాం యేచూరిని మనం చెప్పుకోవచ్చు. ఆ తర్వాత ఇతను పార్లమెంటేరియన్గా 2005 నుంచి 2017 వరకు కూడా ఇతను రాజ్యసభ ఎంపీగా కూడా కొనసాగాడు. ఇతను పార్లమెంటేరియన్గా ఎన్నో పార్లమెంట్ కమిటీల్లో పార్లమెంట్ కమిటీ చైర్మన్గా కూడా ఇతను వివిధ రకాల హోదాల్లో తన జీవితకాలం అంతా కొనసాగాడు. ఉత్తమ పార్లమెంటేరియన్గా, నిబద్ధత కలిగిన వ్యక్తిగా, ఎథిక్స్ను ఫాలో అయ్యే వ్యక్తిగా, ఇతను ఒక మోడల్గా మనము ఒక పరిపూర్ణమైన రాజకీయ నాయకుడు జీవితాన్ని ఒక ఎగ్జాంపుల్గా చూడాలి అనుకున్నప్పుడు ఇతని మన జీవిత చరిత్రను మనం బాగా గమనించవచ్చు. ఇలాంటి ఉత్తమ రాజకీయ నాయకుడి యొక్క ఆశయాలు, అతని యొక్క ఆలోచనలకు అనుగుణంగా మనము కూడా అతని మార్గంలో పయనిస్తూ అతని ఆలోచనలను, అతని ఆకాంక్షలను పరిపూర్ణం చేసే క్రమంలో మామూలుగా జనసేన పార్టీ కూడా మేము కమ్యూనిస్టులకు కొంత అంటకాగుతూ ఉంటాం. ఎందుకంటే మాలో అంతర్గతంగా భావజాలం కూడా కమ్యూనిస్టులతో దాదాపు సరితూగుతూ ఉంటుంది. కాబట్టి వాళ్ళ ఆలోచన విధానంలో కూడా మా పార్టీ కూడా అధికారంలో ఉంది. కాబట్టి వాళ్లకు అనుబంధంగా, వాళ్ళ ఆలోచన విధానాలకు అనుబంధంగా సీతారామ యేచూరి యొక్క ఆలోచనలకు అనుగుణంగా పరిపాలనలో ఒక సరికొత్త సంస్కరణలు, పేదవాడికి 3 పూటల అన్నం కావాలి అనేది కమ్యూనిస్టుల భావం అయితే ఆ యొక్క భావాలు పరిపూర్ణం అయ్యే దిశగా కూడా మేము అడుగులు ముందుకేస్తామని తెలుస్తూ ఈ యొక్క మా యొక్క జనసేన పార్టీ తరఫున సీతారాం యేచూరికి ఘనమైన నివాళులు అర్పిస్తూ ముగిస్తున్నాం. సీతారాం యేచూరి గారికి నివాళులు అర్పించడం ఎంతో బాధాకరమైన విషయం. సోదరులారా, ఈరోజు కామ్రేడ్ సీతారాం యేచూరి గారి సంతాప సభ ఇచ్చేసినటువంటి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు రాంభూపాల్ గారు, అదేవిధంగా సిపిఎం జిల్లా నాయకులు, ప్రజా సంఘాల నాయకులు, అదేవిధంగా వామపక్షవాది అడ్వకేట్ నరసింహులు గారు, బ్లూమూన్ ఇన్స్టిట్యూషన్ శంకర్ గారు, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ నాయకులు వజ్రభాస్కర్ రెడ్డి గారు, సోదరులారా, ఇప్పుడే ఇంతకుముందుగా దాదాపుగా అందరు వక్తలు కూడా అనేకమైనటువంటి అంశాలను మీ దృష్టికి తీసుకుంటున్నారు. సీతారాం యేచూరి గారికి సంబంధించి వామపక్ష పార్టీల్లో అంటే దాదాపుగా నేను విద్యార్థి నాయకుడిగా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా జాతీయ ఉపాధ్యక్షుడు ఉన్నప్పుడు నెలకొక్కసారి ఆయన కలుసుకునేటువంటి భాగ్యం మాకు కలిసేది. ఏఐఎస్ఎఫ్ జాతీయ ఉపాధ్యక్షుడి కంటే మేము 9 మంది ఆఫీస్ బేరర్స్ ఢిల్లీకి నెలకొక్కసారి వెళ్లాల్సి వచ్చేది. ఏఐఎస్ఎఫ్కి సెంట్రల్ లెవెల్లో ఇన్ఛార్జిగా డి రాజా గారు ఉన్నారు. అప్పుడు ఆయన యూపీఏ మెంబర్ ఉన్నారు 2004-2009 ప్రభుత్వంలో. సిపిఎం నుంచి యూపీఏ మెంబర్గా సీతారాం యేచూరి గారు ఉన్నారు. వీళ్ళిద్దరు ఉన్నారు. అరుణ్ కుమార్ గారు ఎస్ఎఫ్ఐ ఆల్ ఇండియా ప్రెసిడెంట్ ఉన్నారు. వీళ్ళిద్దరు తెలుగు వాళ్ళే. ఢిల్లీకి పోయినప్పుడు సిపిఐ ఆఫీస్ తర్వాత సిపిఎం ఆఫీస్ గారు ఫోన్ చేసి పోయేవాళ్ళు ఉన్నారు. యేచూరి గారిని కలిసేవాళ్ళు. తర్వాత శ్రీనివాసరావు గారు కూడా కేంద్ర కమిటీ సభ్యులు ఉన్నారు. ఈ రకంగా పోయిన సందర్భాలు అనేక పర్యాలు మేము కలిసేటువంటి భాగ్యం మాకు కలిసేది. అదేవిధంగా యేచూరి గారు మరి ఇంటర్నేషనల్ అఫైర్స్లో అంటే వామపక్ష పార్టీలకు సంబంధించినటువంటి ఏదైతే
మరి ఇంటర్నేషనల్ వాటికి సంబంధించి చూసే దాంట్లో కూడా సిపిఐలో పల్లవ్ సేన్ గుప్తా, సిపిఎం తరఫున యేచూరి గారు ఉండేవారు. ఈ రకంగా కూడా ఒక 2-3 దేశాలకు పోవాల్సినటువంటి సందర్భంలో నేను తర్వాత నేపాల్కి ఒకసారి ఏషియన్ కంట్రీస్ మీటింగ్ జరిగినప్పుడు, ఇంటర్నేషనల్ సంబంధించినటువంటి వ్యాల్యూజుల లాటిన్ అమెరికాకు పోల్చినప్పుడు 1 నెల పాటు అక్కడ ఉండాల్సి వచ్చింది. వచ్చినప్పుడు పదే వీళ్ళే చూసేవారు, ఈ పల్లవ్ సేన్ గుప్తా, యేచూరి గారు. వాళ్ళతో మాట్లాడి మా పర్మిషన్స్ ఇవన్నీ చూసేవారు. ఆ రకంగా మరో రకమైనటువంటి బాంధవ్యాన్ని కూడా కలిగి ఉండడము నా అదృష్టంగా భావిస్తా ఉన్నాను. అదేవిధంగా వామపక్ష పార్టీల్లో ఒక మేధావి, అందులో కూడా ఒక గుడ్ ఎకనమిస్ట్, ఏదైతే హైదరాబాద్లో చదువుకొని తెలుగువాడిగా ఉండి ఢిల్లీలో జేఎన్ యూనివర్సిటీలో 3 పర్యాయాలు అతను జేఎన్ యూనివర్సిటీ చైర్మన్గా గెలిచి ఆ రకమైనటువంటి రికార్డు తిరిగి మళ్ళీ ఆ 3 పర్యాయాలు గెలిచినటువంటి చరిత్ర వామపక్ష విద్యార్థి సంఘాల్లో ఈ భారతదేశంలో ఏ నాయకుడిగా కూడా అట్లాంటి అవకాశం రాలేదు. అంత గొప్ప నాయకుడిగా మరి ఆయన పేరుగాంచాడు. దేశంలోనే మరి కేంద్రంలో ప్రభుత్వాలు నడిపేటువంటి స్థాయి. అదేవిధంగా ఈ ఏదైతే కాంగ్రెసేతర ప్రభుత్వం నిర్మించడంలో యునైటెడ్ ఫ్రంట్ గవర్నమెంట్లో దేవేగౌడ, లేదా ఐకే గుజరాల్, విపి సింగ్ ఇట్లాంటి కేంద్రంలో కాంగ్రెసేతర ప్రభుత్వాలు నిర్మించడంలో ఆయన పాత్ర చాలా కీలకమైంది. ఈ రకంగా చెప్పుకుంటా పోతే ఈ మధ్య కాలంలోనే ఎయిమ్స్ ఆల్ ఇండియా పీస్ అండ్ సాలిడారిటీ ఆర్గనైజేషన్ మీటింగ్ విజయవాడలో ఉందని చెప్పి ఒక ఫోన్ చేశారు మిత్రుడు. నేను యేచూరి గారు వస్తా ఉన్నారని చెప్పి అడిగా. లేదు అరుణ్ వస్తాడన్నారు. తర్వాత అరుణ్ కుమార్ రానప్పుడు నేను ఆయన ఫోన్ చేశాను. అలా మీరు రాలేదు, పాపులేట్లో మీ పేరు ఉందని ఆయన చెప్పాడు. యేచూరి గారికి ఆరోగ్యం బాగాలేదు, ఎయిమ్స్లో ఉన్నాము, ఏంటి పరిస్థితి అంటే ఏం లేదు బాగుంది అని అంటున్నాడు. ఆ తర్వాత 2 డేస్లో చూస్తే మనం టీవీలో చూసుకున్నాం. కాబట్టి ఒక భారతదేశంలో వామపక్ష పార్టీలలో ఒక గొప్ప నాయకుడిని కోల్పోయాం. ఒక గొప్ప నాయకుడు ఎందుకు చెప్తాను అంటే, చాలా తెలుగు వాళ్ళలో సురవరం సుధాకర్ రెడ్డి గారు, యేచూరి గారు ఒకే కాంబినేషన్లో దేశ రాజకీయాల్లో ఉన్నారు. ఈ రకంగా తెలుగు వాళ్ళిద్దరూ దేశంలో ఉన్నటువంటి 2 కమ్యూనిస్ట్ పార్టీల నాయకులుగా, సారథులుగా ఉండి నడిపేటువంటి యొక్క అవకాశం వాళ్ళకు వచ్చింది. 3వ పర్యాయం ఆయన మహాసభకు కూడా ప్రిపేర్ అవుతూ వాటికి కావాల్సినటువంటి అట్లాంటి పనిలో ఉన్నటువంటి సందర్భంలో మరి వామపక్ష పార్టీలకు యేచూరి గారు లేనటువంటి యొక్క లోటు అనేది ఖచ్చితంగా కనబడుతుంది. మరి ఒక గొప్ప నాయకుడిని భారతదేశమే కోల్పోయింది. భారతదేశమే గొప్ప నాయకుడు కోల్పోయింది. యేచూరి గారు లాంటి విశాలమైనటువంటి భావాలు కలిగి అనేక మందిని కలపగలిగినటువంటి ఒక గొప్ప రాజకీయ సమన్వయకర్త అవసరం ఉంటుంది దేశానికి. అట్లాంటి స్థితిలో యేచూరి గారు లాంటి నాయకులు రాజకీయాల నుంచి దూరం కావడం అనేది దేశానికి, దేశ ప్రజలకు, ముఖ్యంగా పీడితులకు, కష్టజీవులకు చాలా తీవ్ర నష్టం. ఎందుకని ఆయన జీవితాన్ని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మీరు చూసింటారు మధ్య చాలా పత్రికల్లో, టీవీల్లో ఆయన గురించి ఈ 4-5 రోజులుగా చాలా వివరాలు వస్తున్నాయి. కాబట్టి మళ్ళీ అవి చెప్పాల్సిన పని లేదు, వక్తలు కూడా చాలా మాట్లాడారు. రాజకీయ జీవితం ప్రారంభమైందే ఒక నియంతృత్వానికి వ్యతిరేకంగా. విద్యార్థి నాయకుడిగా ఉన్నప్పుడు దేశంలో ప్రకటించినటువంటి ఎమర్జెన్సీ అనేటువంటి ఒక క్రూరమైన అణచివేతకు వ్యతిరేకంగా విద్యార్థి నాయకుడిగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించి ఆనాటికి ఓ ఉక్కు మనిషిగా దేశమంతా తన కంట్రోల్లో పెట్టుకోగలిగినటువంటి ఒక వ్యక్తిగా ఉన్నటువంటి శ్రీమతి ఇందిరాగాంధీ గారిని ఆమె సమక్షంలోనే నిలబెట్టి, లేనప్పుడు ఎవరైనా మాట్లాడవచ్చు, ఒక నాయకుడు లేనప్పుడు లేదంటే ఒక అధికారులు లేనప్పుడు ఎంతగా మాట్లాడవచ్చు. ఒక దేశ ప్రధాని, ఈ దేశాన్ని శాసించినటువంటి ప్రధాని ఈ దేశంలో ఎమర్జెన్సీ లాంటి ఒక నియంతృత్వాన్ని ప్రవేశపెట్టి దేశ ప్రజలందరి నోరు నొక్కగలను అని చూపించుకునేటువంటి ప్రధాని ఉన్న టైంలో ఆమె సమక్షంలోనే ఆమె నిలబెట్టి ఆమె ఇంటి దగ్గరికి పోయి నువ్వు రిజైన్ చేయాల్సిందే అని చెప్పి చేయించగలిగినాడు అంటే ఎంత ఆత్మధైర్యం, ఎంత విశ్వాసం ఉండడం. ఒక ప్రధాని ముందు మాట్లాడగలము, ఒక ఎమ్మెల్యేల ముందే మాట్లాడాలి, కౌన్సిలర్ ముందు కూడా మాట్లాడలేదు కొన్ని సందర్భాల్లో, ఎందుకంటే వీళ్ళు మనసులో పెట్టుకొని ఏం చేస్తారు అని. కానీ ఒక ప్రధానిని యూనివర్సిటీకి ఛాన్సలర్గా రిజైన్ చేయాలి అని చెప్పడంతో పాటు అక్కడ రిజైన్ చేయించుకోవడం అనేది ఆయన సాధించిన మొదటి నియంతృత్వానికి వ్యతిరేకంగా ఆయన చేసిన పని. చివరి మజిలీ కూడా లేదు, ముగింపు కూడా అట్లాంటిదే. కాకతాళీయమైనా అనుకోకుండానే జరిగినా అది కూడా లేదు. ఈరోజు దేశం మొత్తాన్ని
తాను చెప్పినట్టుగా శాసించాలని కోరుకుంటున్నటువంటి ఆధునిక నియంతగా ఉన్నటువంటి మోడీ బలాన్ని పార్లమెంట్లో కుదించి నీ బలం కృత్రిమమే, నీ బలం శాశ్వతం కాదు, నువ్వు కూడా ఇతరుల మీద ఆధారపడి రాజకీయాలు చేయాల్సి వస్తుంది అని చెప్పి ఇండియా వేదికను ఏర్పాటు చేసి అనేక పార్టీలను కలిపి మోడీ బలాన్ని 64 సీట్ల కోత వేసినటువంటి కనుడు కూడా సీతారామన్. అందుకని ఆయన ప్రారంభము నియంతృత్వానికి వ్యతిరేకమే, ముగింపు కూడా నియంతృత్వానికి వ్యతిరేకమే. అందుకనే ఆయన అభ్యుదయ ప్రజాస్వామ్యవాది. కేవలం కమ్యూనిస్టులే కాదు, ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఉండాలి, ప్రజాస్వామ్య విలువలు ఉండాలి, ఒకరికొకరు సంప్రదించుకోవాలి. ఏ రాజకీయాల్లో ఉన్నా ఒకరికొకరు తమ భావాల్ని, తమ అభిప్రాయాన్ని చర్చించడం ద్వారా, ఒకరికొకరు తమ భావాల్ని మాట్లాడుకోవడం ద్వారానే ఒక నూతన వైపు సమాజాన్ని నడపవచ్చు అనేటువంటి ఒక గొప్ప ప్రజాస్వామ్యవాది. ఇదే ప్రాబ్లం. ఆ ఆత్మను పట్టుకున్న గొప్ప రాజకీయ నాయకుడు సీతారామన్. ఈ మధ్య ఏదో పత్రికలో రాస్తారు, భారతదేశంలో ప్రజల ఆత్మను, భారత ప్రజల ఆత్మను పట్టుకున్నాడు జాతీయోద్యమంలో పండిట్ జవహర్లాల్ నెహ్రూ. ఆ తర్వాత ఈనాడు సమకాలీన రాజకీయాల్లో ప్రజల ఆత్మను పట్టుకున్నాడు సీతారామన్. నిజమది. డాక్టర్ వర్గీస్ అని చెప్పేసి పెద్ద భారతదేశం గర్వించదగ్గ ఒక ప్రముఖ జర్నలిస్టు ఒక ఇంగ్లీష్ పత్రికలో రాస్తూ నిన్నారు, ఇద్దరు మాత్రమే ఈ దేశ ప్రజల ఆత్మను పట్టుకున్నారు. డాక్టర్ జవహర్లాల్ నెహ్రూ ఆ రోజుల్లో జాతీయోద్యమం అనేది ఒక పార్టీ, ఒక కూటమి లేదా కొద్దిమంది వ్యక్తులు నడిపేది కాదు, అట్టడుగున్న పేదలు, శ్రమజీవులు నడపాలి, అనేక కులాలు, మతాలు, ప్రాంతాలు అన్నీ కలిస్తేనే జాతీయోద్యమం అని చెప్పి జాతీయోద్యమంలో కుల మత భావాల్ని దూరం పెట్టి కలవడానికి అవకాశం ఉండే అనేక అంశాల్ని, అనేక మంది కలిసి పనిచేయడానికి ఉండే అవకాశాన్ని వాటి ఆధారంగా జాతీయోద్యమం నిర్మించాలి అని చెప్పేసి జవహర్లాల్ నెహ్రూ గారు తప్పించారు, దానికోసం కృషి చేశాడు. అందుకనే జాతీయోద్యమంలో జవహర్లాల్ నెహ్రూకి ఒక సముచిత స్థానం ఉంది. మహాత్మా గాంధీ గొప్ప జాతీయోద్యమ నాయకుడే, కానీ జవహర్లాల్ నెహ్రూ ఈ దేశంలో ఉండే ప్రజాస్వామ్య లౌకిక భావాల్ని వాటి ఆధారంగానే ప్రజల్ని ఐక్యం చేయొచ్చు. అందుకనే జవహర్లాల్ నెహ్రూ చాలా చదివి ఉంటారు. ఆయన ఈ భారతదేశ చరిత్ర గురించి రాస్తూ డిస్కవర్ ఆఫ్ ఇండియాలో చాలా స్పష్టంగా చెప్పాడు, భారత ఆత్మ గ్రామాల్లో ఉంది, పేదల్లో ఉంది, మహిళల్లో ఉంది, దళితుల్లో ఉంది. ఆ ఆత్మను పట్టుకోకుండా ఈ భారత జాతీయోద్యమం జయప్రదమైన సుఖవంతమైన ప్రజాస్వామ్య వ్యవస్థ ఏర్పడదు అని చెప్పుకున్నాడు. అందుకని పేదల వైపు చూడాలి, కష్టజీవుల వైపు చూడాలి అని చెప్పింది జవహర్లాల్ నెహ్రూ. ఆ తర్వాత కాలంలో అనేక మంది మాట్లాడిన ఈ విషయాలు అన్ని రాజకీయ పార్టీలు మాట్లాడుతున్నారు, కానీ నిజంగా దాన్ని శరీరంలో, మనసులో ఎంచుకొని దానికోసమే పరితపించడం అనేది కొద్దిమందే చేశారు. దాంట్లో సీతారామన్ ముందున్నాడు. ఆయన పూర్తి రాజకీయ అభిప్రాయాలు భిన్నమైన వ్యక్తులతో కూడా, రాజకీయంగా అనేక సందర్భాల్లో విడిపోయి కలిసి తగాదపడిన వ్యక్తులతో కూడా ఒక విశాలమైన సమస్య కోసం కలిసి పనిచేయడానికి సిద్ధపడ్డాడు. తృణమూల్ కాంగ్రెస్ 1400 మందిని ఈ కాలంలో జైళ్ళల్లో కానీ, హత్యలు కానీ, ఆ రాష్ట్రం నుంచి కానీ కమ్యూనిస్ట్ నాయకుల్ని, సిపిఎం నాయకుల్ని ఆ రాష్ట్రం నుంచి ఖాళీ చేసేసింది. 1400 మంది పోగొట్టుకున్నాం. అట్లాంటి తృణమూల్ కాంగ్రెస్ కూడా ఇండియా వేదికలో తన పక్కన కూర్చోబెట్టుకొని అది రాష్ట్రానికి పరిమితం, మనం మాత్రం దేశం కోసం కలుగుతాం, ఈరోజు మోడీని ఓడించాల్సిన అవసరం ఉంది అని చెప్పి కలపగలిగినటువంటి ఓ విశాలమైన దృక్పథం యేచూరి గారికి మాత్రమే సార్. శివసేన ఈ దేశ రాజకీయాల్లో ఒకనాడు తీవ్రమైన మతవాద సంస్థగా పుట్టి, ఆ మతవాదం ద్వారా బీజేపీ కంటే చాలా ఎక్కువగా బొంబాయి, మహారాష్ట్రలో భూమిపుత్రుల ఉద్యమం పేరుతో అనేక రకాల విచ్ఛిన్నాలు చేసినటువంటి శివసేనను కూడా కాలక్రమంలో దాంట్లో వచ్చిన మార్పును గుర్తించి శివసేనను కూడా ఇండియా వేదికలో కలుపుకొని ఆ రకంగా శివసేనను కూడా వైపు కూర్చోబెట్టుకోగలిగినటువంటి యేచూరి గారి యొక్క విశాలమైన మనస్తత్వానికి అవి నిదర్శనాలు. దానికి కారణం ఏమిటి? చాలా మంది అనుకుంటారు రాజకీయం అంటే వ్యాపారం అని. ఇప్పుడు మాకు కనపడుతుంది అదే. రాజకీయాలు అంటే ఏం సంపాదిస్తాం? ఇప్పుడు చాలా మంది మొబైల్ అంటుంటారు, ఇన్నేళ్ళు ఉంటారు కదా, ఏమన్నా దీంట్లో అని. అంటే దీంట్లో ఉండడం వల్ల ఏమి రాలేదు అనే బాధ. అంటే ఒక ఎమ్మెల్యే కాలేదు, వార్డు మెంబర్ కాలేదు, సర్పంచ్ కాలేదు, కోట్లు సంపాదించలేదు, ఏ ఆస్తులు లేకుండా ఎందుకంటే రాజకీయాల్లో ఉన్నారంటున్నారు. ఇప్పుడు యేచూరి గారి మరణం తర్వాత
ఏ రాజకీయాల్లో ఉండాలో స్పష్టంగా భారత ప్రజల ముందు కనపడుతుంది. ఇప్పుడు జరుగుతున్న ఈ 4-5 రోజుల ప్రచారం కానీ అనేక మంది మాట్లాడుతున్న దాంట్లో చూస్తే కానీ రాజకీయం అంటే ఎవరి వైపు ఉండాలి? నోరు అంచబడినటువంటి, ఆస్తులు కోల్పోయినటువంటి, లేదా పనికి తగ్గట్టు వేతనం పొందనటువంటి వికారులుగా మారుతున్న రైతుల వైపా, శ్రమజీవుల వైపా, కష్టజీవుల వైపా, కొద్ది మందిగా ఉండి రాజకీయాల్ని తమ సొంత సంస్థలుగా మార్చుకొని కోట్ల సంపాదించే కోటీశ్వరుల వైపా ఏ రాజకీయాలు ఉండాలి? రాజకీయాల్లో 2 మార్గాలు ఉన్నాయి. తెలిసినా తెలియకపోయినా ఒకటి సంపన్నమైన రాజకీయాలు, ఒకటి పేద రాజకీయాలు. పేద రాజకీయాల్లో ఉన్నోడికి అంతా పేదరికమే ఉంటుంది. బతికినంత కాలం కష్టమే, బతికినంత కాలం ఇబ్బందులే, బతికినంత కాలం అవమానాలే, బతికినంత కాలం ఆటాడి పోటాపోటీ జీవితాలే. కానీ మరణం ఆయన అద్భుతమైన స్థానంలో కూర్చోబెడుతుంది. బతికున్నప్పుడు సుఖవంతమైన జీవితాన్ని గడిపిన అనేక మంది గొప్ప జీవితాలన్నీ మనం చూస్తాం. బతుకున్నప్పుడు ఎందుకు చచ్చిపోలే అనుకుంటాం. వీడు చచ్చిపోతే ఈ సీట్ ఖాళీ అయితే నేను ఎక్కాలనుకుంటాడు. కొడుకులు, కోడళ్ళు, అల్లుళ్ళు. నువ్వు రిటైర్ కమ్మని చెప్పేసి తల్లిదండ్రులనే ధర్నా చేసిన కొడుకులు ఉన్నారు మన రాష్ట్రంలో. మన ఎన్నికల్లో మనం చూసాం. మా నాయనకు సీటు ఇవ్వద్దు నాకు ఇవ్వని, నా భార్యకు సీటు ఇవ్వద్దు, నా మగుడికి సీటు ఇవ్వద్దు నాకు ఇవ్వని చెప్పేసి భార్యలే పోయి గొడవలు చేసిన వార్తలు కూడా మనం చూసాం పత్రికల్లో. అంటే బతుకున్నప్పుడే ఈ రాజకీయాల్లో నీ స్థానం నాకు ఇవ్వమని కోరుకునే వాళ్ళు ఉన్నారు. కానీ మరణం తర్వాత కూడా బతుకుతే ఇట్లా బతకాలి అని చూపించిన సీతారామయ్య. మనం చూస్తాం చాలా మంది మిత్రులందరూ కలిసినారంటే వాళ్ళలో ఈ జీలు ఎక్కడో ఉంది. అందుకని మనందరం ఓ వైపు మీదకి రాగలిగాం. కారణాల వల్ల వేరు రాజకీయ పార్టీల్లో ఉండొచ్చు. కానీ మనందరిలో ప్రజల పట్ల ఏదో కమిట్మెంట్ ఉంది మనకు. ఆ కమిట్మెంటే ఈ దేశానికి అవసరం. ఈరోజు జనసేనలో ఉన్నా, వైసీపీలో ఉన్నా, ఇంకో పార్టీలో ఉన్నా, ఏ పార్టీలో ఉన్నా ప్రజల పట్ల మనకుంటే కమిట్మెంటే మనల్ని ఒక స్థానానికి తీసుకుపోతుంది. అదే ప్రజల్లో మనల్ని ఒక చోట మనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని కేటాయిస్తుంది. అందుకని నేను కోరుకునేది ఏ రాజకీయాల్లోనూ ఉండండి. అనేక పరిస్థితుల వల్ల వివిధ రాజకీయాల్లో ఉండొచ్చు. కానీ ప్రజల పట్ల, పేదల పట్ల, బాధలు పడుతున్న ప్రజల పట్ల మన కమిట్మెంట్ ఉండడం వల్లనే రాజకీయాల్లో మనకంటూ విశిష్టత ఉంటుంది. అదే ఈరోజు నిలబెడుతుంది. దానికోసమే సీతారాం యేచూరి గారికి మనం ఇవ్వాలనిపిస్తుంది. ఎంత గొప్ప మేధావి. మేము విద్యార్థి దశలో ఉన్నప్పుడు 83లో ఆయన ప్రపంచంలో ఉన్నటువంటి ఒక యునైటెడ్ నేషన్ వాళ్ళు, ఐక్యరాజ్య సమితి వాళ్ళు యువత విద్యార్థులకు సంబంధించిన ఒక కాంపిటీషన్ పెట్టారు. ఇప్పుడు లేవు. అదంతా దేశులు సీతారాం యేచూరి గారి సంస్మరణ సభకు ఆదరైనటువంటి వేదికలు ఉన్నటువంటి వివిధ పార్టీకి చెందినటువంటి నాయకులకు, గౌరవనీయులు మన అతిథి రామగోపాల్ గారికి, అదేవిధంగా ఇచ్చేసినటువంటి బహుశా కమ్యూనిస్టు సోదరి ఉండొచ్చు, లేదు సీతారాం యేచూరి గారి అభిమానులు ఉండొచ్చు, అందరికీ కూడా పేరు పేరు నమస్కారం తెలుపుకుంటూ, కమ్యూనిజం అనేది ఒక చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ మెయింటైన్ చేసేటువంటి నిజం. అందుకనే ఇప్పుడు కూడా ఏ స్థాయిలో ఓట్ బ్యాంక్ ఉందనేది పక్కన పెడితే అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ అయినటువంటి భారతదేశంలో కమ్యూనిస్టులు ఎప్పుడు ఉండాలని చెప్పి బలంగా కోరుతారు. అందులో సీతారాం యేచూరి లాంటి గారి నాయకులందరూ మా అందరికి కూడా ఇన్స్పిరేషన్. నాయకత్వం అంటే అధికారం ఉంటే ప్రగల్భాలకి వాటిని విడిపిస్తాం, వీటిని విడిపిస్తాం, బట్టలు ఉడిపిస్తామని చెప్పి మాటలు చెప్పేటువంటి ఈ పరిస్థితుల్లో నోరుకి అనర్గళంగా సంస్కారవంతంగా తెలుగు మాట్లాడగలడు, అనర్గళంగా సంస్కారవంతంగా ఇంగ్లీష్ మాట్లాడగలడు, అనర్గళంగా సంస్కారవంతంగానే హిందీ కూడా మాట్లాడగలడు, బహుభాషా కోవిలు. అంతేకాకుండా ఆయన మాట్లాడితే ఎంతో వినాలని అనిపించేది. అంతేకాకుండా నిబద్ధతతో నిరంతరం ప్రజల కోసం, ప్రజల సమస్యల కోసం చట్టసభల్లో గలమెత్తినటువంటి నాయకుడు సీతారాం యేచూరి గారు. అంతేకాకుండా తమిళనాడులో ఉంటే తెలుగు వాళ్ళందరూ గర్వించదగ్గ విధంగా ఎదిగినటువంటి నాయకత్వం, నిలువెత్తు నాయకత్వమే సీతారాం యేచూరి గారు. ఈయన నాయకత్వ లక్షణాలన్నీ నేను గమనించినప్పుడైతే మాకు ఎప్పుడు కూడా ఆదర్శప్రాయుడు. ఆయన ఎప్పుడు కూడా రోల్ మోడల్ కింద చూసేటువంటి వాళ్ళు.
నేను వ్యక్తిగతంగా బలంగా నమ్మే సిద్ధాంతం ఏంటంటే నిజంగా నాయకులను చెప్పుకునే వాళ్ళు కాదు, నిజంగా నాయకత్వ లక్షణాలు ఉన్నటువంటి వాళ్ళు నాయకులు ఏ పార్టీలో ఉన్నా కూడా నిరంతరం సమాజంలో వాళ్ళు ఒక ప్రధానమైనటువంటి భూమిక పోషించేటువంటి పరిస్థితులు ఉండాలా. మీరు ఒకసారి సీతారామ యేచూరి గారి జీవితాన్ని గమనిస్తే కమ్యూనిస్ట్ సెక్రటరీగా చేసినారు, అదేవిధంగా రాజ్యసభలో కనిపిస్తున్నారు, దేశ రాజకీయాల్లో కూడా ప్రధాన భూమిక పోషిస్తున్నారు. ఎప్పుడు కూడా డబ్బు అధికారము పరమాధిక రాజకీయాలు లేదు వీళ్ళందరూ కూడా. ఎప్పుడు కూడా ప్రజా శ్రేయస్సు దేశ శ్రేయస్సే దృష్టిలో పెట్టుకుని రాజకీయాలు చేస్తూ ఆదర్శపరమైనటువంటి రాజకీయాలు, సిద్ధాంతపరమైనటువంటి రాజకీయాలు, 10 మంది ఆదర్శంగా తీసుకునేటువంటి రాజకీయాలు, ఎదుటోడు వేలెత్తి చూపించలేనటువంటి పరిస్థితుల్లో రాజకీయ జీవితం గడిపినటువంటి ఘనశాలి సీతారామ యేచూరి గారు అని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటూ కొద్ది కాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతూ వస్తూ ఉన్నారు. ఆయన ఈ రోజు మన మధ్య లేకపోవచ్చు, కానీ ఆయన మనందరికీ ఆదర్శంగా చూపించినటువంటి నాయకత్వం కానీ ఆయన ఆలోచన విధానం కానీ భారత జాతి ఉన్నంత వరకు కూడా గుర్తుపెట్టుకుంటుంది జాతి అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మా అందరి తరఫున కదిరి నియోజకవర్గ ప్రజలందరి తరఫున కూడా ఆయనకు మనస్ఫూర్తిగా ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ భవిష్యత్తులో కూడా సీతారామ యేచూరి గారిని ఎప్పుడు కూడా కీర్తి శేషులుగా ఆదర్శప్రాయులుగానే నా వంతుగా మేము ఎప్పుడు కూడా చూసుకునే మా జీవితంలో కూడా ఆయన ఆదర్శంగా తీసుకుంటామని చెప్పేసి అదే ఆయనకు మా తరఫున మేము అర్పించేటువంటి ఘనమైనటువంటి శ్రద్ధాంజలిని ఇవ్వాలి అని చెప్పేసి కూడా భావించుకుంటూ మరొకసారి అవకాశం కల్పించినటువంటి అందరికీ కూడా పేరు నమస్కారాలు తెలుసుకుంటూ సమయాభావం ఉంది, నాకు ఇంకా వేరే కార్యక్రమాలు ఉన్నాయి.